నమస్తే గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, పంచమహాపాతకాలు అంటే ఏంటి? అవి చేసిన వాళ్ళకి 29 రకాల నరకాలు ఉంటాయట కదా, అసలు వాటి గురించి. పాతకము అంటే ఏంటి? పాపము అని అర్థం. ఆ పాపానికి డెఫినేషన్ ఏమిటి? దేవుడు చెప్పంది చేయడం పాపం, దేవుడు చెప్పింది చేయకపోవడం. దేవుడు చెప్పింది చేయకుండా ఉండడం కూడా పాపమే, దేవుడు చెప్పంది వెళ్ళి చేసేస్తే అది కూడా పాపమే. ఇది పాపానికి డెఫినేషన్. ఇప్పుడున్న ప్రవచనకారులంతా కూడా స్వామీజీలు పాపానికి డెఫినేషన్ చెప్పకుండా నీ వ్యభిచారం పాపం, దొంగతనం పాపం ఇట్లా చెప్తే డెఫినేషన్ చెప్పాలి ఫస్ట్. సో ఈ యొక్క పంచమహాపాతకాల్లో అందరూ చాలా బాగుందని తాగుతున్నారు అంతా. డ్రింకర్స్, మందు బాబులు. ఆ మందు తాగితే మనకి అది మహాపాతకంలో ఒకటి వేశారు. ఇదేం కాదులే, సోమరసము అది ఇది అంటారు. ఆ రసం వేరు. వాళ్ళ తాగేది మ్యాన్మేడ్ ఆల్కహాల్ రెండు ఒకటి కాదు. ఇక్కడ లంగ్స్ పోయినప్పుడు తెలుస్తుంది. లంగ్స్ పోయినప్పుడు, లివర్ పోయినప్పుడు మొత్తం పోవడం చూపించదు. ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, ఒక 40% మీకు జస్ట్ వాళ్ళు వాడుతున్నప్పుడే స్టార్టింగ్ ఫేజ్లోనే 40% పోతుంది. 1 year లోపలే. జస్ట్ ఫుడ్ పాయిజన్ అయిందనుకో, మనం భోజనం చేసేటప్పుడు రాయలసీమ స్పెషల్ అని కారం వేసిన మసాలా దోశ పెట్టారు, వెంటనే మర్నాడు నుంచి మోషన్స్, టాబ్లెట్లు వేసుకోవాలి. అంటే అంత ఎఫెక్ట్ ఉంది. సెన్సిటివ్ ఆర్గన్స్ మనవి. సో ఇమ్మీడియట్గా ఇటువంటి వాళ్ళందరికీ కూడా పంచమహాపాతకాల్లో ఇది ఒకటి ప్రధానంగా చెప్పబడింది. ఎందువల్లంటే వాళ్ళు తాగుడు వాళ్ళు తాక్కోవచ్చు, కానీ ఆ తాగిన తర్వాత భార్యను హింసించడం, ఇతరులతో మా వాగ్వాదాలు పెట్టుకోవడం, అనవసరమైనటువంటి టెన్షన్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి దీనికి వీళ్ళని ఏం చేశారంటే చక్కగా వీళ్ళకి క్రిమి భోజనం అనేటటువంటి సెక్షన్ వేస్తాడు యమధర్మరాజు. క్రిమి భోజనం, వామ్ ఫుడ్ అంటే ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి చక్కగా ఒక గొయ్య తవ్వేసి అందులో పడేస్తాడు. బాడీ ఇస్తాడు, మళ్ళీ మనకి సేమ్ ఇలాగే ఉంటాం. చచ్చిపోయాం కదా, ఇంకా మనకు బాడీ ఉండదు కదా, ఆత్మే కదా అని వేదాంతాలు చెప్పక్కర్లేదు ఎవరు. ఆత్మ నీళ్లతో తడపబడదు, అగ్నితో కాల్చబడదు, నైఫ్తో కట్ చేయబడదు, ఇవన్నీ భగవద్గీత ఇవి మాత్రం తెలుస్తాయి, ఇవి చెప్తారు. నో, మళ్ళీ సేమ్ బాడీ ఇస్తాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే అక్కడ వామ్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఉన్న చోట్ల అందులో పిట్లో పడేస్తాడు. పడేస్తే అవి లైవ్లో మనల్ని తినేస్తాయి అన్నమాట. తినేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. ఇది మొదటిది. రెండవది అత్యాచారాలు. అరుణాచలం వెళ్ళమని చెప్పేసి అత్యాచారాలు వెళ్ళమని చాగంటి కోటేశ్వరరావు గారు, మా గురువు గారు, నండూరు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ రెచ్చగొట్టారు. జనం వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తమిళ వాళ్ళ కోపం వచ్చింది. అన్నామలై అని పెట్టకుండా బస్సులు మనం ఓవర్ యాక్షన్తో అరుణాచలం అని పెట్టాం. వెళ్ళిన వాళ్ళు నోరు మూసుకొని మనం దర్శనాలు చేసుకొని రాకుండా అక్కడ సెటిల్మెంట్లు, హోటళ్ళు, ఇళ్ళు, ఇవన్నీ పెళ్ళిళ్ళు ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి మండిపోయింది. అసలే తమిళ వాళ్ళకి తెలుగు భాష తప్ప భాషాభిమానం చాలా ఎక్కువ. తమిళ భాష, తెలుగు, నేను ఐఐటి మెడ్రాస్లో చదివాను కాబట్టి నాకు బాగా తెలుసు తమిళ సంస్కృతి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తుంటే వెంటలేదు అని చెప్పేసి వెళ్ళిన ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. 14 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు తిరగనప్పుడు అన్ని చోట్ల సెక్యూరిటీ ఉండదు కదా, ఇంకా ఎక్స్ట్రాలు చేసి దొర్లుతూ పొర్లుతూ చేసే అది ప్రదక్షిణ. దానికి డే టైం వెహికల్స్ గుద్దేస్తాయి కాబట్టి మళ్ళీ ఒక వర్కర్ను పెట్టుకొని మనం ప్రదక్షిణాలు చేస్తూ ఇచ్చేస్తున్నాం. దానికి లారీలు వెళ్ళిపోతున్నాయి, అయినా ఆటోలు గుద్దేస్తున్నాయి ఉన్నా సరే. సో ఇవన్నీ పాపం ఎవరికి? అబెట్మెంట్ అంటారు దీన్ని కోర్టులో, మోడర్న్ జ్యుడిషియరీలో, ఐపీసీలో. అంటే నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు. వెళ్ళిపోండి, వెళ్ళిపోతే కానీ మీకు మానవ జన్మకు సార్థకత్వం లేదు, లేకపోతే మీకు అసలు ఇంకా వేస్ట్, మీరు మానవ జన్మ వెత్తిన అని రెచ్చగొట్టేస్తే ఎట్లా చెప్పాలి? గుడికి వెళ్తే పుణ్యం వస్తుందా? గుడికి వెళ్తే మోక్షం వస్తుందా? వీళ్ళు ఇస్తారా ఇద్దరు హామీ? సో ఇట్లాంటి వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్పారు మన గురువు గారులు, కానీ ప్రజలు ఎప్పుడు కూడా మంచి తీసుకోరు. అతిగా వెళ్ళిపోయి, అతి భక్తితో వెళ్ళిపోయి చేయడం వల్ల డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని, మూఢనమ్మకాలతో ఉన్నటువంటి భక్తిని బోధించేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆచరించేవాళ్ళు దీపం నల్ల ఒత్తులు ఇటు పెట్టండి, ఎర్ర ఒత్తులు ఇటు పెట్టండి, ఇట్లా ఇదంతా డాగ్మాకు వస్తుంది మూఢనమ్మకాలు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రెండో శిక్ష ఉంది, కుంభీపాకం. ఫైర్డ్ ఇన్ ఆయిల్లో వేపేస్తారు. మొత్తం చెప్పిన వాళ్ళని, విన్నవాళ్ళని, ఆచరించిన వాళ్ళని మొత్తం అందరినీ వేపేస్తాడు. యముడిని సమవర్తి అంటాడు. వీడు పండితుడు, వీడు మామూలు వాడు, లేమాను, వీడు పంచోడు, వీడు చెడ్డోడు, ఇవేముండవు యముడికి. ధర్మాత్ముడు యముడు.
అందువలన వీళ్ళని ఏం చేస్తారంటే వీటి వల్ల ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. దోస్ హూ డిస్ట్రాయ్ ఫ్యామిలీస్ ఆర్ హార్మ్ అదర్స్, ఇతరులను హార్మ్ చేస్తే వాళ్ళందరినీ కూడా దే ఆర్ రోస్టెడ్ ఇన్ బాయిలింగ్ ఆయిల్. ఏమీ ఆపర్లేండి అని అన్నారనుకోండి, వైన్ షాపుల పక్కన చికెన్ సెంటర్లో ముక్కల కింద కట్ చేసి వేపుతూ ఉంటారు. అది చూస్తే వాళ్ళకి తెలిసిపోద్ది. పైన ఉన్నటువంటి లోకాలలో ఏదైతే ఉందో, యమలోకంలో నరకలోకంలో వైతరణి నది ఉంది. చీము నెత్తరులతో మన జీవుడిని అందరూ ఈడ్చుకెళ్ళిపోతాం. అది భూమి మీద చూపిస్తాడు దేవుడు. భూమి మీద అది ఉంది అని ఒరిస్సా రాష్ట్రంలో జాజ్పూర్ దగ్గర మనకి గిరిజాదేవి పక్కనే వైతరణి నది ప్రవహిస్తుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నెక్స్ట్ మూడవ మహాపాతకం ఏమిటి? సొంత భార్యలను బాధేయడం, అమాయకులని, తర్వాత ఆడవాళ్ళని పిల్లల్ని బలహీనులను చేసి వీళ్ళందరూ కూడా స్త్రీకి వ్యతిరేకంగా భర్త అయినా సరే వాడు ఎట్టి పరిస్థితుల్లో కామప్రయోగం చేయకూడదు. ఇది కలియుగం, దీన్ని కామయుగం అన్నారు. రాహు అధిపతి. అందువల్ల ఈటింగ్ మేటింగే రెండే ఉంటాయి మనిషికి పనులు, ఇంకా ఏమీ ఉండవు. వీళ్ళు ఏమిటంటే జంతుజాలం నుంచి పుట్టాం కాబట్టి మనం ఆ ఇన్స్టింక్ట్లన్నీ కూడా మన మీద పనిచేస్తాయి. కానీ ఒరే మూర్ఖుడా, నువ్వు మోక్షం తెచ్చుకోవడానికి మానవ జన్మ ఎత్తాలరా, దేవతలకు కూడా లేదురా ఆ ఛాన్స్ అని చెప్పేసి మనం చెప్తున్నారు. అయితే తెలుసుకోకుండా స్వామీజీలు చెప్తారులేండి, ఎవరికి కావాలండి మోక్షం, ఎవరికి అవసరం లేదు అంటే, అలా అన్నవాడిని ప్రతి ఒక్కడిని తీసుకెళ్ళి కుంభిభాగంలో ఈ నరకం క్రిమి భోజనం అయిపోయింది, కుంభిభాగం తమిశ్రాన్లో పడేస్తారు. అంటే వీడు అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుని మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానం బోధిస్తుంటే జ్ఞానం నేర్చుకోవట్లేదు వీడు. నేర్చుకోకపోతే ఏమవుతుంది మరి? వెంటనే డార్క్నెస్, చీకటి. అందువల్ల ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎలా చేస్తారంటే మోసగాళ్ళని, మోసం చేసేటటువంటి వాళ్ళని, అండ్ హూ స్టీల్స్, ఎవరైతే ఆ దొంగతనాలు చేస్తారో ఆ కేటగిరీని కూడా వీళ్ళందరినీ గట్టిగా టైట్గా చేసేసి నరికేస్తారు, చెక్కేస్తారనమాట. ఇలా ఈ 100% జరిగేది. చచ్చిపోయిన వాళ్ళు మహా గూండాగాళ్ళను చూసాం మనం, సీఎంలను పిఎంలను చూసాం. ధర్మంగా వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా రాజలాంఛనాలతో బ్రహ్మలోకం, ఇంద్రలోకం వస్తుంది, స్వర్గలోకం. ఎవరైతే మేము ఇంత గొప్పవాళ్ళం, మేము అంత గొప్పవాళ్ళం, మా దగ్గర బలం ఉంది అనేటటువంటి వాళ్ళందరినీ చెక్కేస్తాడు యముడు, అందులో డౌటే లేదు. కాబట్టి చాలా భయపడుతూ ఇవన్నీ కూడా గరుడ పురాణంలో చెప్పారు. స్మూత్గా వ్యూస్ వస్తాయని, అబ్బే చాలా బాగుంటుందండి, జనం వింటారని స్మూత్గా చెప్తే కుదరదమ్మా. ఇది మూడోదమ్మా. నెక్స్ట్ 4వది ఏమిటమ్మా? శుచిముఖం, నీడిల్ మౌత్ అన్నారు దాన్ని. అంటే ఏం చేస్తారు? ఆ శిక్ష తర్వాత ముందు శిక్ష చెప్పుకుందాం. శిక్షలు మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. పీపుల్ హూ హోల్డ్ వెల్త్ అండ్ కమిట్ ఫ్రాడ్, ఎవరైతే మోసాలు చేస్తారో, చిట్టి పాటలు కంపెనీలు పెట్టి ఎత్తేసేవాళ్ళు, పాపం పేదవాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ కొనుక్కుందామని టౌన్షిప్లు పెడితే వీళ్ళు ఎత్తేసేవాళ్ళు, డబల్ రిజిస్ట్రేషన్ చేసే గాడిదలు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంటున్నారు కదా అని ఎంత రేట్లు పెడితే అంత రేట్లు పెట్టి పేదవాడికి స్థలం లేకుండా చేశారు. ఎంతసేపు కూడా పేదవాడి జోలికి వస్తే యముడు ఊరుకోడు. పేదవాళ్ళు, అనాథలు, వికలాంగులు, సాధువులు, ఇది చెప్పాలి. అంతేగాని మాకిచ్చేయండి డొనేషన్లు, మేము గోశాల పెట్టాం, మేము గోవుని చంపితే పాపం, ఇది మాత్రమే పాపం. నో, పేదవాడి, చిన్నపిల్లాడు, అబల దగ్గర నోటి దగ్గర లాగేసుకున్న వాళ్ళు కూడా వీళ్ళందరినీ ఏం చేస్తారు? శుచిముఖం, నీడిల్ మౌత్, పిన్నుసులతో గుచ్చేస్తారనమాట. పోలీసులు 3rd డిగ్రీ అంటాం, ఇప్పుడంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిపోయింది. అప్పుడు మా గురువుగారు ఉండేవారు, ఈజ్ అవర్ హెడ్ మాస్టర్. సిబిఐ పట్టుకుంది, వాడు ఏం చేయలేదు మా హెడ్ మాస్టర్, అయినా సరే సిబిఐ పట్టుకుంటుంది. ఎందువలన ఒక ఫేక్ సర్టిఫికేట్ని ఏదో సంథింగ్ అది రూపు మాపడానికి రైల్వేలో వర్క్ చేస్తారు కాబట్టి అది నేను మోప్ చేస్తాను, నేను మేనేజ్ చేస్తానని రైల్వే విజిలెన్స్ వాళ్ళతో అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి ఆవిడేం చేసింది? ట్రాప్ చేసి 40,000 క్యాష్ ఇచ్చి 3 లక్షల రూపాయలకి చెక్ ఇచ్చి ఏవో చేసింది. గూగుల్ కొడితే వస్తాయి ఇలాంటి కేసులన్నీ కూడా. అప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, సిబిఐ ఒకటే అందంట, మర్యాదగా ఒప్పుకో కేసు అని, ఒప్పుకోకపోతే మాకు ఎలా చేయాలో మాకు తెలుసు అని. అంటే బలవంతాన్ని సంతకం పెట్టిస్తారు, ఎర్రక్షరాలు నీళ్ళ పెట్టడం కాదు. సిబిఐ ఏం పెద్ద గొప్ప కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం గొప్ప కాదు. నీతివంతమైన ఆఫీసర్లు ఉన్నారు, అలాగే ఫ్రాడ్ గాళ్ళు కూడా ఉంటారు, అందరినీ చెక్కేస్తాడు. సో ధర్మగురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ని సిబిఐ ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో, రష్యన్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో, ఆఫ్టర్ ఆల్ ఒక జ్యోతి బస్సు వాడి డీస్టేబుల్ అవుతాడని 7 సంవత్సరాలు జైల్లో పెట్టారు. అప్పుడు ఐజీ శ్రీవాత్సవ వచ్చి కుష్ఠవ్యాధి వచ్చి, లెప్రసీ, ఇవన్నీ పక్షపాతాలు వచ్చి గురువుగారు పాదాల మీద పడ్డారు.
అంటే తెలియకుండా కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు తప్పులు. గురువుగారు క్షమించారు, మంచిగా అయిపోయాడు. ఇప్పుడు మన దగ్గర సాధువుగా పడి మన ఆనంద్ మార్క్కి చేసుకుంటున్నాడు. ఇవన్నీ లైవ్లో నేను చెప్తున్నాను, ఎవరికైనా దమ్ముంటే మనం లైవ్లో నేను చెప్తున్నాను. సో ఇటువంటి వాళ్ళకందరికీ కూడా వీళ్ళు ఎవరైతే ఈ యొక్క అప్పుడేం చెప్పారు, పెన్నిస్ పైన అంగాలపైన అవసరమైతే పోలీస్ జులుం ఎలా ఉంటుందంటే నీడిల్స్తో గుచ్చేస్తుంది చెప్పిస్తారు అని. నాకు అలా చెప్పించారు నాయన అన్నారు. అంటే యమభటులు పోలీసులు అంటే. సో ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా అక్కడ నరకలోకంలో ఉందో ఇక్కడ కూడా చేస్తారు. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. టాప్ లెవెల్ కమిషనర్ జితేందర్ సార్ లాంటి డీజీపీలు, తిరుమలరావు సార్ లాంటి వాళ్ళు, సురేంద్రబాబు లాంటి సార్ వాళ్ళు అంతా మన ఫ్రెండ్సే వీళ్ళంతా. అలాంటి టాప్ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ కానీ ఆంధ్ర పోలీస్ కానీ మంచి ఫ్రెండ్లీ పోలీసింగ్. ఎటువంటి కేసైనా శ్రమ పడతారు. రక్షిత డీసీపీ రక్షిత మేడం వీళ్ళంతా. సో కాస్త ధర్మం మిగిలిందనమాట ఇలాంటి వాళ్ళ వల్ల. కానీ పోలీస్ ట్రీట్మెంట్ మాత్రము 3rd డిగ్రీ ఉంటూనే ఉంటుంది, అవసరమైనప్పుడు ప్రయోగిస్తారు ఎంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అయినా. ఇది జనాలు తెలుసుకోవాలి. కాబట్టి యముడు ఆ టైప్లో 3rd డిగ్రీ అప్లై చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నీడిల్ మౌత్, శుచిముఖం. నెక్స్ట్ వైతరణి నది. ఇక తల్లిదండ్రులను ఎదిరించడం, గురువులను ఎదిరించడం, గురు భార్యలను ఎత్తుకుపోవడం. ఏమన్నా అంటే చంద్రుడు ఎత్తుకుపోయారని ఈ క్రైస్తవ మతాలు ఇతర మతాలు అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు, హిందూ మతాల వాళ్ళు కూడా వెళ్ళిపోయి నోరుంది కదా అని తురక మతం అని సాయిబాబా మీద పడిపోవడం, అలాగే జీసస్ క్రైస్ట్ మీద పడిపోవడం, సనాతన ధర్మం అని చెప్తూ ఎవరు కాదయ్యా సనాతన ధర్మం? హిందూ ధర్మంలో పుట్టినోడు హిందువు కానీ మనం హిందువులేనే ఉంటాం. క్రైస్తవ మతంలో పుట్టినోడు క్రైస్తవ మతమే ఉంటాడు అన్నారా. ముస్లిం మతంలో ఉన్నవాళ్ళు ముస్లిం మతమే. ఒకళ్ళ మతం కూడా మనం వెళ్ళినా వేలు పెట్టినా పిచ్చి వేషాలు వేసి నోరుంది కదా అని అవతల వాళ్ళని డీగ్రేడ్ చేసిన తర్వాత ఈ యొక్క ధనాన్ని అపహరణ చేయడము, ఇలాంటి చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇతరుల యొక్క ధనాన్ని ఇవన్నీ తీసుకోవడము, ఇవన్నీ వీళ్ళందరినీ వైతరణి నదిలో పడేస్తారు. ఆ రివర్ ఆఫ్ బ్లడ్, అదేమిటది? రక్తంతో, పస్తో, ఫిల్త్తో అసహ్యమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఇన్ఫెస్టెడ్ విత్ వాట్ వి కాల్ as మాన్స్ట్రస్ ఆక్వాటిక్ క్రీచర్స్. అంటే ఆ నీటి పురుగులు అలాంటివి ఉంటాయి, భయంకరమైనటువంటి పురుగులు. అవన్నీ వచ్చి అసలు ఆ లోపల నుంచి వెళుతుంటే వాళ్ళని కుట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి 29 పాపాలు ఉన్నాయి, 29 నరకాలు ఉన్నాయి. అందువల్ల ఏమి కంగారు పడక్కర్లేదు. అందరికీ అన్ని శిక్షలు వస్తాయి. ఏ మానవుడు శిక్ష లేకుండా ఎవ్వడూ ఎస్కేప్ కాలేడు. ఒక్క జగద్గురువు అయినటువంటి ఆదిశంకరులు శరణంలోకి వెళ్ళిన వాడికి, వివేకానందుడు రచనలు విన్నవాడికి, ప్రభాతరంజన్ సర్కార్ చెప్పినటువంటిది పాటించిన వాళ్ళకి, రమణ మహర్షుల వారు మహాత్ములు గురువులు చెప్పినటువంటివి, జగద్గురువులు చెప్పినటువంటి పాటించిన వాళ్ళకి మాత్రమే యముడు కూడా భయపడతాడు. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడు భక్తుల దగ్గరికి, గురు భక్తుల దగ్గరికి రావడానికే యముడు భయపడతాడు. ఇదమ్మా పంచమహాపాతకాలు, వాటి శిక్షలు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మంచి చేసిన వాళ్ళకి మంచి, చెడు చేసిన వాళ్ళకి ఆబ్వియస్లీ ఇంకా మన వేరే దారి ఏమీ లేదు, తప్పకుండా పాపం అనుభవించాల్సింది. కర్మ రిటర్న్స్. అదే కర్మ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారి విషయంలో ఒకళ్ళొకళ్ళు చెప్పుకున్నారు, మనం చూస్తున్నాము. అందువల్ల ఎవరు చేసుకున్నది వాళ్ళకి కర్మ రిటర్న్స్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంతే. చూసారు కదండి, పంచమహాపాతకాలు అంటే డీటెయిల్డ్గా ఈ వీడియోలో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పబడింది. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి దాకా చూస్తే ప్రతిదీ అర్థమవుతుందన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.